అన్నప్రాసం చేసిన తర్వాత యాజ్ ఎ పేరెంట్ ఈ 5 మిస్టేక్స్ మీరు అస్సలు చేయకూడదండి. అంటే ఎస్ ఫ్యూచర్ రిఫరెన్సెస్ కోసం సేవ్ చేసుకోండి. సో ఫస్ట్ మిస్టేక్ నేను చూసింది కామన్గా పిల్లల్ని పడుకోబెట్టి ఇస్తుంటారండి ఫీడింగ్ అనేది. అస్సలు అలా చేయకూడదు. పిల్లల్ని ఇలా కూర్చోబెట్టి వాళ్ళకి ఫీడింగ్ చేయండి. దానివల్ల చోకింగ్ హజార్డ్స్ అనేవి తగ్గిపోతుంది, యాస్పిరేషన్ అనేది కూడా తగ్గుతుంది. సెకండ్ వన్, చాలామందికి నేను చూసింది ఏంటంటే పిల్లల్లో ఈ ఫ్రూట్స్ని బాగా జ్యూస్ లాగా చేసేసి జ్యూస్ రూపంలో తాపిస్తారు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఫైబర్ అనేది రాదు, మినరల్స్, విటమిన్స్ అవన్నీ పోతాయి. దాని బదులు వాళ్ళకి ఆ ఫ్రూట్ ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళకి చూయింగ్ అలాగే బైటింగ్ అనేది వాళ్ళ డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. థర్డ్ థింగ్, కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఫుడ్స్ని కన్సిస్టెన్సీ అనేది బాగా లిక్విడ్ రూపంలో ఉంటుందండి. యాక్చువల్గా బై ద ఏజ్ ఆఫ్ 1 year వచ్చేటప్పటికి మనం ఏమేదైతే తింటామో పిల్లలు కూడా ఆల్మోస్ట్ అలానే తినాలి. కన్సిస్టెన్సీని స్లోగా పెంచుకోండి, ఫ్రమ్ లిక్విడ్స్ టు సాలిడ్స్. నెక్స్ట్ వన్, చాలామంది నేను చూసింది ఏంటంటే ఇంకా మిల్క్ తాగిస్తూనే ఉంటారండి. ఆ మిల్క్ తాగటం వల్ల వాళ్ళకి ఆ మిల్క్తోనే కడుపు నిండిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు మీరు తర్వాత ఏది పెట్టినా కూడా పిల్లలు తీసుకోరు. ఫిఫ్త్ వన్, చాలామంది నేను ఈ మధ్య చూస్తుంది ఏంటంటే ఎస్పెషల్లీ విలేజెస్లో వీటిల్లో చాలామంది బయటకు వెళ్తే పిల్లలకి మిల్క్ అండ్ బిస్కెట్స్ ఇస్తున్నారండి. అసలు ఏజ్ లెస్ దాన్ 1 year, నో హనీ, నో సాల్ట్, నో షుగర్. అర్థమైంది కదా?